వరంగల్ జిల్లా నర్సంపేటలో మొసళ్లు కలకలం రేపాయి. పట్టణ శివార్లో ఉన్న వాగు సమీపంలో 8 మొసళ్లు హల్చల్ సృష్టించాయి. చెరువులోంచి బయటకు రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే అది గమనించిన సురేష్ అనే వ్యక్తి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆ మొసళ్లను పాకాల సరస్సులో వదిలారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజనారాయణ అందిస్తారు. రాజనారాయణ, చెప్పండి, వరంగల్ జిల్లా నర్సంపేటలో మొసళ్లు కలకలం సృష్టించినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? భవ్య, వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని దామరంజ చెరువు దగ్గర నుండి పిల్ల కాలువలు ఈ ముసళ్ళ కలకలం రేపుంది. అయితే పాకల సరస్సుకు ఈ దామరంజ చెరువు దగ్గర ఉండడంతో ఈ ముసళ్ళు అంటే ఆ పాకల చెరువు నుంచి ఇక్కడికి ఆ వరదలో ఈ ముసళ్ళ సంబంధించినటువంటి గుడ్లు వరదలు కొట్టుకొచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే 8 పిల్లలు 2 గుడ్లు లభించాయి. సురేష్ అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నది. అక్కడ రోడ్డు పైన పాకుతూ వెళ్తున్నటువంటి ఈ పిల్లలను చూసి ముందుగా ఈ ఉడుములు అనుకుని దాన్ని పట్టుకోవేరు. తర్వాత అది ముసలను తినడంతోనే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక్కడ 8 ముసలి పిల్లలు 2 గుడ్లు లభించాయి. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా వారు వెంటనే తీసుకెళ్లి పాకల చెరువులో వేశారు. అయితే గతంలో కూడా ఇక్కడ ఈ పాకల సరస్సు దీనికి దగ్గరగా ఉండడంతో గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ముసళ్ళు వరద నీటిలో కొట్టుకాచి ఇక్కడ రైతులపై దాచిన సంఘటనలు కూడా ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. అయితే ఈ ముసలు 8 ముసలి పిల్లలు దొరకడం కూడా ఇక్కడ ఒక తీవ్ర కలగా వేస్తుంది. ఎందుకంటే రైతులు కూడా వ్యవసాయ పనులకు అటు వెళ్లే సమయంలో ఈ ముసళ్ళు కనబడడం కొంచెం భయబంధకు గురవుతున్నారు. ఎందుకంటే చెరువులో కూడా కొంత వాటర్ ఉన్నాయి. అయితే ఆ నీళ్లలో ఆ చెరువులో మాత్రం ముసళ్ళు మాత్రం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ పాకల సరస్సు నుంచి వరదలో కొట్టుకొచ్చిన గుడ్లు ఈ సూర్యరశ్మికి పగిలి పిల్లలు పుట్టుంటే అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులు పేర్కొంటున్నారు భవ్య. అయితే మొత్తంగా అయితే ఇక్కడ ఈ 8 ముసలి పిల్లలను 2 గుడ్లను కూడా పాకల సరస్సులో వేశారు. మొత్తంగా 10 ముసలి పిల్లలు లభించాయి. అయితే వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ఏ మొసలు దొరికినా ఏవి దొరికినా కానీ పాకాల సరస్సులోనే ఈ మొసలను కేంద్రంగా అక్కడ పెంచుతుంటారు. మొసళ్లకు పాకాల చెరువు అనేది ఒక కేంద్రంగా ఉంది. కాబట్టి ఈ వరదలో కొట్టుకొచ్చినటువంటి గుడ్ల వల్లనే ఇక్కడ ఈ మొసలు లభించాయని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు భవ్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ రాజనారాయణ. సురేష్ అని నర్సంపేట వాసి. ఈ తామర చెరువు దగ్గర పక్కన పొలాలల్లో ముసలి గుడ్లు పిల్లలు దొరికినాయని చెప్పి 8 పిల్లలు 2 గుడ్లను తీసుకొచ్చి మాకు అప్పగించడం జరిగింది. అవి తీసుకుపోయి మేము ఇప్పుడు పాకాల్లో వదిలిపెడుతున్నాము. పాకాల్లో ముసళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటి సంరక్షణార్థం మేము పాకాలనే వదిలిపెడుతున్నాము వాటిని న్యాచురల్గా. ఇట్లా తెచ్చి అప్పగించినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, అభినందిస్తున్నాము. ఎవరైనా ఇటువంటి జరిగితే మాకు ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాం. నర్సంపేట పట్టణానికి సమీపంలో ఉన్న దామర చెరువు వద్దకు అక్కడికి వెళ్ళిన సమక్షంలో పొలంలో మాకు ముందుగా ఇవి కనపడితే చిన్న ఉడుము పిల్లలు అనుకొని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మా మిత్రులతో కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తుంటే ఆ ముసలి పిల్లలు కాగానే మేమంతా అవన్నీ తీసుకొని ఒక సంచిలో వేసి ఇక్కడ అటవీ శాఖ అధికారులకు మేము వీటిని అప్పచెప్పడం జరిగింది. అందులో ఇంకా 2 గుడ్లు కూడా పిల్లలు అవ్వడానికి